మీరు ఎందుకు ప్రవీణ్ చికోటికి అన్నిసార్లు సారీ సారీ చెప్పుకుంటూ వచ్చారు మొన్న జరిగిన పెద్దమ్మ గుడి వ్యవహారం? ఏమైంది అంటే నేను బాంబే నుంచి వచ్చిన రాత్రి 3 o'clock వచ్చిన, మార్నింగ్ 9 o'clock ఫోన్ చేస్తున్నాడు. అప్పుడు నేను లేస్తే మీరు అమ్మవారి దగ్గర చెప్పినారు, బోనాల దగ్గర మీరు సెక్యులర్ అని, ఇట్లా మందిర్ ఇష్యూ అయింది, మీరు పోలేదు అంటే నేను లేను, ఐఎమ్ సారీ, రైట్. అరే మీరు అమ్మవారి మందిర్ గురించి ఫైట్ చేయాలి, లేకుంటే ఉట్టి మీ మాటలే ఉంటాయి, చేష్టలు ఉండవు, ఏదో చెప్పినాను. నేను తప్పకుండా మాట్లాడినాను. ఐ స్పోక్ టు కలెక్టర్, ఐ స్పోక్ టు మై ఇన్ఛార్జ్ మినిస్టర్ అండ్ చెప్పిన వాళ్ళకు ఇచ్చేద్దాం కదా మందిర్ కోసం ల్యాండ్ అంటే, అప్పుడు చెప్పినారు ఎక్కడ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అక్కడ 4 acres పోతుంది గవర్నమెంట్ ల్యాండ్, టోటల్ అది 12 acres ల్యాండ్. పక్కనే ఎక్కడైనా ఇవ్వాలి అంటే ఎంబీటీ నగర్లో ఇస్తాం, రైట్ అని మా మినిస్టర్ గారు చెప్పినారు. అండ్ మినిస్టర్ గారికి చెప్పినా మీరు కొద్దిగా మాట్లాడండి అంటే, ముఖ్యమంత్రితో మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడతారని చెప్పిన. మొన్న కూడా ఆయన నాకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గర కలిస్తే నేను అడిగిన, సో తప్పకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి ఏదో ల్యాండ్ ఆ మందిర్కి ఇవ్వాలి అని కాంగ్రెస్ డిసైడ్ చేస్తుందని నేను నమ్ముతున్నా. కానీ నా పర్సనల్ తరఫు నుంచి ఎవరెవరికి చెప్పాలి నేను చెప్పిన. అంటే మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరే తప్పుపట్టినట్టు కదా. ఏది? ఆ దేవాలయాన్ని అక్కడి నుంచి తొలగించారు. సో మీరు సారీ చెప్పారు అతనికి అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు తప్పు సారీ ఎందుకు చెప్తున్నా అక్కడ పోలేదు, నేను ఐఎమ్ నాట్ అవైలబుల్, ఓకే, దానికోసం సారీ చెప్తున్నా. నేను ఉంటే 100% నేను పోయేది, రైట్, ఐ వుడ్ హ్యావ్ గాన్. ఎందుకంటే నాకు ఆల్ రిలీజన్స్ ఆర్ ఈక్వల్, నేను అన్ని రిలీజన్స్కి రెస్పెక్ట్ చేస్తా. నేను ముస్లిం, నో డౌట్, అది ఓకే. కానీ నేనేం చెప్పినా స్టార్టింగ్లోనే, ఫర్ మీ మై రిలీజన్ ఈజ్ మై బెడ్రూమ్ స్టోరీ, నా ఇల్లు స్టోరీ అని చెప్పినా కదా. బయట వస్తే ఇండియా స్టోరీ ఉండాలి, హిందుస్థాన్ స్టోరీ ఉండాలి, కాన్స్టిట్యూషన్ స్టోరీ ఉండాలి, మానవత్వం స్టోరీ ఉండాలి. తప్పకుండా ఆల్ రిలీజన్స్కి రెస్పెక్ట్ చేస్తా కాబట్టి తప్పకుండా నేను పోతా. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఒక్క మందిర్ ఎక్కడైనా ఇస్తే చాలా క్లెయిమ్లు వస్తాయి, వందల క్లెయిమ్లు వస్తాయి, అప్పుడు గవర్నమెంట్ పరేషాన్ అవుతుంది. దానికోసం అక్కడ మనం ఫేవర్ చేయవద్దు. కానీ టెంపుల్కి మేము రెస్పెక్ట్ చేస్తాం కాబట్టి 150 to 200 square yards వేరే జగ ల్యాండ్ ఇవ్వాలి. ఇక టెంపుల్ తొలగించగలిగారు, కానీ సల్కం చెరువులో ఉన్న ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఫాతిమా కాలేజ్ విషయంలో ఎందుకు వెనకడుగు వేశారు? మరి అసదుద్దీన్ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర. రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర ఉన్నాడా, మెడ మీద ఉన్నాడా? కాళ్ళ దగ్గర ఉన్నాడు. వాడు అట్లనే ఉంటాడు. వాళ్ళ అయ్య కానీ వీళ్ళు కానీ ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ప్రధానమంత్రి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటారు. బయట వచ్చి రుబాబ్ చేస్తారు. బయట వచ్చి నేనే మొగోడు అని లంగా దొంగ మాటలు మాట్లాడతారు. కానీ పోతే లోపల రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర ఉంటాడు, నరేంద్ర మోదీ కాళ్ళ దగ్గర ఉంటాడు. మెడ మీద ఉంటే కదా, భుజాల మీద ఉంటే కదా ఒక నిర్ణయాన్ని ఆపగలుగుతారు, ఒక నిర్ణయాన్ని పాపం తీసుకోగలుగుతారు. పాపం అంటే కాళ్ళ దగ్గర ఉంటే ఏమంటారు? అరే పాపం ఇట్సే పాపం అది. కానీ అసదుద్దీన్ జిహెచ్ఎంసీ బిల్డింగ్ గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ చెరువులే కదా, ఇంకా డేటా బయటకు తీస్తా అని అసదుద్దీన్ మాట్లాడినప్పుడు అసదుద్దీన్కి ఏమన్నా భయపడి వెళ్ళలేదా? అసదుద్దీన్ టీఆర్పీ కోసం ఏదో మాట్లాడతాడు, కానీ చేస్తాడేం? ఓల్డ్ సిటీకి డస్ట్బిన్ లాగా తయారు చేస్తాడు. ఎన్నిసార్లు ఎంపీలో గెలిచినారు, వాళ్ళ ఎమ్మెల్యే గెలుస్తారు. ఎట్లా అధ్వాన పొజిషన్లో ఉన్నది ఓల్డ్ సిటీ. సో ఉట్టి అసదుద్దీన్ మాటలు ఏం చేస్తాలో కాదు, అది లోకం మొత్తంకి తెలుసు. లంగా దొంగ ఓట్లు ఉన్నాయని గెలుస్తున్నారు. దట్స్ ఆల్, దట్ ఈస్ ద స్టోరీ. కానీ ఒక రకంగా 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారని ఆ కాలేజ్ని కొట్టకుండా ఆపడం మంచిదే ఒక రకంగా మానవత్వంతో చూసినప్పుడు. కానీ అదే మానవత్వం పేదలు నిరాశ్రయులు అయిన వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటే, చిన్న ఇల్లు కట్టుకొని ఉంటే వాటిని కూల్చేసే దగ్గర మానవత్వం పనిచేయదా? కాంగ్రెస్ పార్టీకి మానవత్వం కనబడదా? ఇక్కడ కాళ్ళ దగ్గర ఎవరు ఉన్నారు అది మాట్లాడుతున్నారు. అంటే ఆ పేదలు కాళ్ళ దగ్గర ఉంటేనే మీరు పనిచేస్తారా? లేలే, అది చెప్తున్నాను మీకు సింపుల్. మీరు ఒక రెఫరల్ టు కాంటెక్స్ట్ అడిగిన ఫాతిమా కాలేజ్, అవును, అది ఎందుకు డెమాలిష్ కాలేదు అంటే చెప్పేస్తాను మీకు ఫ్యాక్ట్. వేరేది ప్రతి ఒక్క ఈక్వేషన్ ఇస్ డిఫరెంట్. ఎవ్రీథింగ్ వాళ్ళు కాళ్ళ దగ్గర లేరు కాబట్టి డిఫరెంట్. దానిలో ఎన్క్రోచ్మెంట్ ఉన్నది, వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళకు చీట్ చేస్తున్నారు. దీనిలో లేదా? మొదట ఎందుకు హడావుడి చేశారు మరి? ఎఫ్టీఎల్ వాళ్ళు కొన్నారు, అది కరెక్ట్. హడావుడి వద్దు,
నేను ఫస్టే చెప్పిన హైడ్రాలో హడావుడి వద్దు, అగేన్స్ట్ పోతుంది. దానికోసం ఇప్పుడు మెత్తగా అయినాం కదా, సాఫ్ట్గా అయినాం కదా. సో నా పర్సనల్ ఫీలింగ్. సో హైడ్రా మీకు మేలు చేయకపోగా మీకు నష్టం చేసింది. నా లెక్క ప్రకారం అంత హార్డ్గా పోవద్దు, అంత ఫాస్ట్గా పోవద్దు, నా అభిప్రాయం.